గ్రంథములో నుండి ఫిలిప్పీలకు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు ఇవన్నీ కలిసి ఉన్నాయి. 3 తర్వాత 4, 5 సంఖ్యలు లేకుండా ఉన్నాయి. 4, 5 సంఖ్యలు మిస్ అయ్యాయి. మనము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. చాలండి, మనం చదువుకున్నాం 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకున్నాం. ఎవరు రాశారు ఈ పత్రికను? ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. ఎవరికి రాశారు? ఫిలిప్పీలకు రాశారు. ఎవరు ఫిలిప్పీలు అంటే ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి వారు ఫిలిప్పీలు. 3వ వచనంలో మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి. ఇక్కడ పౌలు గారు వ్రాసినటువంటి విషయము ఏమిటి అనగా, ఫిలిప్పీయులారా, మీరు సువార్త విషయంలో నాతో పాలివారై ఉన్నారు అని వ్రాశాడు. ఫిలిప్పీలో పౌలుతో పాలివారై ఉన్నారు అట. ఏ విషయంలో పాలివారై ఉన్నారట? సువార్త విషయంలో. ఎప్పటి నుండి? మొదటి దినము నుండి. మొదటి దినం అంటే మొదటి దినము అనగా పౌలు గారు మొదటి మిషనరీ ప్రయాణం చేశాడు. 2వ మిషనరీ ప్రయాణం చేశాడు. మొదటి మిషనరీ ప్రయాణము 13వ అధ్యాయములో మనము చూస్తాం. తర్వాత 2వ మిషనరీ ప్రయాణాన్ని 15వ అధ్యాయము చివరి వచనాలలో ప్రారంభము కావడాన్ని మనం చూస్తాం. పౌలు గారికి బర్నబ గారికి వివాదం ఏర్పడింది మార్కు విషయమై. కాబట్టి అక్కడ జరిగింది ఏంటంటే, బర్నబ మార్కును తీసుకొని వెళ్ళాడు. పౌలు శీలను ఏర్పరచుకొని ప్రయాణానికి బయలుదేరాడు. 16వ అధ్యాయం ప్రారంభ వచనాలలో చూస్తే పౌలు తిమోతిని కూడా తన వెంట పెట్టుకొని వెళ్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ 2వ మిషనరీ ప్రయాణంలో పౌలు గారితో పాటు ఉన్నటువంటి ఇతర సహకారులు ఎవరు అనగా శీల, తిమోతి, అదేవిధంగా ఈ పుస్తకాన్ని వ్రాసినటువంటి లూకా గారు. ఎంతమంది ఉన్నారు? మొత్తం 4 ఉన్నారు. పౌలుతో ఇంకా 3 ఉన్నారు. వీరు ఆసియా ఖండంలో ఉన్నారు. ఆసియా ఖండంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారిని నడిపించాడు. మనము 16వ అధ్యాయము 6వ వచనాన్ని నేను మీకోసం చదివి వినిపిస్తాను. ఆసియాలో
వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున, పరిశుద్ధాత్ముడు చేసిన కార్యము ఏమిటి అనగా ఆటంకపరిచాడు. ఏ విషయంలో ఆటంకపరిచాడు అంటే వాక్యం చెప్పడంలో ఆటంకపరిచాడు. ఎక్కడ వాక్యం చెప్పడంలో? ఆసియాలో వాక్యం చెప్పడంలో ఆటంకపరిచాడు. అదేంటది? వాక్యం చెప్పడం మంచిదే కదా. వాక్యం చెప్పకుండా పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచాడు ఏంటి అంటే ఆసియాలో చెప్పకూడదు, మరి ఇంకెక్కడ చెప్పాలి అంటే వేరే ప్రదేశానికి వెళ్ళాలి, వేరే ఖండానికి వెళ్ళాలి. ఆ విధంగా ఆటంకపరిచినందున వారు పృగియా, గలతీయ ప్రదేశంలో ద్వారా వెళ్ళిరి. ముసియా స్థలం పేరిది దగ్గరకు వచ్చి బితూనియాకు స్థలం పేరిది వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి. గాని యేసు యొక్క బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. మరలా ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్ముని కార్యం వెళ్ళనీయలే. వాళ్ళు ప్రయత్నం చేశారు బితూనియా అనే స్థలానికి వెళ్ళాలని. పరిశుద్ధాత్ముడు ఏం చేశారు? వెళ్ళనీయలేదట. వాక్యం చెప్పకుండా ఆటంకపరిచాడు. బితూనియాకు వెళ్ళకుండా వెళ్ళనివ్వలేదు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎందుకు చేస్తా ఉన్నాడు ఇలాగా అంటే దేవుడు మనకు ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆసియా ఖండంలో సువార్త ప్రకటన జరిగింది. ఇప్పుడు దేవుడు వారిని ఐరోపా ఖండానికి తీసుకొని వెళ్ళాలి అనే ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడి ద్వారా వారిని నడిపిస్తా ఉన్నాడు. ఆసియాలో వాక్యం చెప్తుంటే ఇక్కడ వద్దు, ఇక్కడ వద్దు, ఇంకొక చోటికి వెళ్ళాలి. బితూనియాకి వెళ్తుంటే ఇక్కడ వద్దు, ఇంకొక చోటికి వెళ్ళాలి అని. మనము 8వ వచనాన్ని 8, 9 వచనాలను మనం చూస్తే అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు త్రోయకు వచ్చినప్పుడు ఏమైందంటే అక్కడ మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, ఏ దేశస్థుడు? మాసిదోనియా దేశస్థుడు. ఈ దేశము ఐరోపా ఖండంలో ఉంది. ఇంతవరకు వారు ఆసియా ఖండంలో ఉన్నారు. ఇప్పుడు ఆ ఐరోపా ఖండానికి చెందిన మాసిదోనియా దేశస్థుడు ఈ పౌలు గారిని పిలుచుచున్నట్లుగా చూడండి, అక్కడే నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. పౌలుకి ఏం కలిగింది? దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఎవరిని చూశాడు? మాసిదోనియా దేశస్థుని చూశాడు. ఆ దేశస్థుడు ఏం చెప్పడం చూశాడు? నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లుగా చూశాడు. 10వ వచనం, అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు, సహాయం చేయుట కంటే సువార్త ప్రకటించి సహాయం చేసే విధంగా సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ఆసియా ఖండంలో ఉన్నటువంటి వీరు ఐరోపా ఖండంలో ఉన్నటువంటి మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. 11వ వచనం, కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా ఆ సముద్రకేకును మరునాడు నెయపోలికిని, సముద్రకేకు స్థలం పేరు, నెయపోలి స్థలం పేరు, నెయపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. ఫిలిప్పి అంటే ఇది కూడా స్థలం పేరే. ఇప్పుడు మనం చదువుకున్న ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనము చదువుకున్నాం కదా, ఆ యొక్క పట్టణం అన్నమాట. ఇవన్నీ కూడా సముద్రకేకు, నెయపోలి, ఫిలిప్పి ఇవన్నీ కూడా ఐరోపా ఖండంలో ఉన్నటువంటి స్థలాలు. ఈ స్థలాన్ని ఫిలిప్పీకి వచ్చాడు. 12వ వచనం, మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు, అది అంటే ఫిలిప్పి ముఖ్య పట్టణం, రోమీయుల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. ఏ పట్టణంలో? ఫిలిప్పిలో ఉన్నారు. మేము అనగా ఎవరెవరు? మేము అనగా ఇక్కడ లూకా గారు తనను కూడా అక్కడ కలుపుకున్నాడు. పౌలు గారు
పౌలుతో పాటు శీల ఉన్నారు, తర్వాత తిమోతి ఉన్నారు, తర్వాత లూకా ఉన్నారు. ఈ నలుగురు కూడా ఫిలిప్పీకి వచ్చారు. ఫిలిప్పీకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారట? 13వ వచనం, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. ఐరోపా ఖండములో రెండవ మిషనరీ ప్రయాణములో ఐరోపా ఖండానికి రావడం, ఆ ఖండములో సువార్త ప్రకటించడం ప్రారంభం చేశాడు. సువార్త ప్రకటించడం ప్రారంభం చేసిన తర్వాత ఆ నదీ తీరాన ప్రార్థనకు కూడి వచ్చినటువంటి ఆ స్త్రీలకి సువార్తని ప్రకటించారు. మన 14వ వచనంలో లూదియా అనే ఒక స్త్రీని చూస్తాం. 15వ వచనంలో ఆమె ఇంటి వారు బాప్తిస్వం పొందడాన్ని మనము చూస్తాం. ఈ విధంగా సువార్త ప్రకటన ప్రారంభమైంది. ఆ ఫిలిప్పీలో ఉన్నటువంటి వారు విన్నారు, హృదయంలో విశ్వాసం ఉంచారు. అది మొదటి దినం. మనము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఏమని చదువుకున్నాం? మొదటి దినము నుండి ఇది వరకు అని మనం చదువుకున్నాం కదా. మొదటి దినం అంటే సువార్త విని హృదయములో విశ్వసించిన ఆ మొదటి దినము నుండి పౌలు గారు శీల, తిమోతి మరియు లూకాలతో ఈ ఫిలిప్పీకి ఏ సంవత్సరంలో వచ్చాడు అని మనము ఆ చరిత్రను చూసినట్లయితే క్రీస్తు శకం 50 నుండి 52 మధ్యలో వచ్చారు. ఖచ్చితంగా తెలియదు, కానీ 50 నుండి 52 మధ్యలో వచ్చారు. కాబట్టి మొదటి దినము నుండి అనగా వారు సువార్త విని హృదయములో విశ్వసించిన ఆ మొదటి దినము అని మీరు జ్ఞాపకము ఉంచుకోవాలి. ఆ తర్వాత 3వ వచనంలో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మొదటి దినము నుండి ఇది వరకు అంటే పత్రిక వ్రాసే సమయం వరకు. పత్రిక ఎప్పుడు రాశాడు? మొదట ఎప్పుడు వచ్చాడు? క్రీస్తు శకం 50 నుండి 52 మధ్యలో వచ్చాడు. సువార్త ప్రకటించాడు, విన్నారు, హృదయంలో విశ్వసించారు, బాప్తిస్మం తీసుకున్నారు, క్రీస్తు సంఘం ప్రారంభమైంది. మరి ఆ సంఘానికి పత్రికను ఎప్పుడు రాశాడు అంటే 10 సంవత్సరాల తర్వాత. క్రీస్తు శకం 60 నుండి 62 మధ్యలో ఈ పత్రికను రాశాడు. అంటే 10 సంవత్సరాల తర్వాత పత్రికను రాశాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి, వారు ఎప్పుడైతే సువార్త విని హృదయంలో విశ్వసించారో ఆ దినం మొదలుకొని పౌలు గారు వారికి పత్రిక వ్రాసే ఆ దినము వరకు కూడా ఫిలిప్పీలో పౌలుతో పాలివారు అయ్యారట. ఏ విషయంలో పాలివారయ్యారట? సువార్త విషయంలో పాలివారయ్యారట. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఈ ఫిలిప్పీలు పౌలుతో సువార్త విషయంలో పాలివారు అయ్యారు. 1 సంవత్సరం ప్రారంభం చేశారు. ప్రారంభం చేసిన తర్వాత మధ్యలో నిలిపివేయలేదు. చాలా పనులను మనం ప్రారంభం చేస్తాం. ఆ పనులను ముగించక మునిపే ఏం చేస్తాం? మనం నిలిపివేస్తాం. డిసెంబర్ 31వ తేదీన ఆ నూతన తీర్మానాలు చేసుకుంటాం మనం. కానీ కొన్ని నెలల తర్వాత ఆ తీర్మానాలు ఏం చేస్తాం? నిలిపివేస్తాం. ఆ తీర్మానాలని కొనసాగించాం. ఆ తీర్మానాలని మనము పూర్తి చేయం. అయితే ఇక్కడ ఫిలిప్పీలో మొదటి దినము నుండి పౌలు గారు వారికి పత్రికను రాసే సమయం వరకు, అనగా
10 సంవత్సరాలు కూడా నమ్మకత్వముతో, ఒక పట్టుదలతో వారు సువార్త విషయంలో పౌలుతో పాలివారయ్యారు. వీరు ఆరంభ సూరులు కారు. వీరు పనిని ముగించే సూరులు. వీరు 10 సంవత్సరాలంటే చిన్న విషయం కాదు కదా. 10 సంవత్సరాలు వారు సువార్త విషయంలో పాలివారుగా కొనసాగారంటే వారి యొక్క పట్టుదల కనిపిస్తుంది మనకి. సువార్త పట్ల వారికి ఉన్న భారం కనిపిస్తుంది మనకి. చూడండి, మనము 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, 3వ వచనము, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించినటువంటి వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ ఈ ఫిలిప్పీలో పౌలుతో సువార్త విషయంలో పాలివారు కావడాన్ని పౌలు గారు ఏమని రాశాడు? పౌలు గారు దానిని ఎటువంటి క్రియ అని రాశాడు? చెడ్డక్రియ అని రాశాడా? సత్క్రియ అని రాశాడా? సత్క్రియ అని రాశాడు. ఏది సత్క్రియ? ఏది సత్క్రియ? చెప్పండి, ఇప్పుడు ఇంతవరకు వింటున్నాం కదా. సత్క్రియ ఏది? సువార్త విషయంలో పాలివారు కావడమే సత్క్రియ. నేను గత వారాలలో చెప్పాను కదా, దేవుడు మనల్ని ఎందుకు చేశాడని చెప్పాను. ఆయన మహిమ నిమిత్తము మనల్ని ఆయన చేసుకున్నాడు అని చెప్పాను కదా గత కొన్ని వారాలుగా. పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తూ ఏమని రాశాడు? మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలంటే మనము ఏం చేస్తే దేవుణ్ణి మహిమపరచగలమని నేర్చుకున్నాం మనం. సత్క్రియలు. ఏంటిది? సత్క్రియలు. సత్క్రియలు చేస్తే దేవుడు ఏమవుతాడు? మహిమ పరచబడతాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, సత్క్రియలు ఏవి మరి? ఏవి సత్క్రియలు? సత్క్రియలు అనగా ఏమిటో మనకు తెలియాలి. ఒకటి మనం జ్ఞాపకం చేసుకున్నాం గత వారాలలో. ఏంటి? యేసుక్రీస్తును అభిషేకించడం ఒక సత్క్రియ. రెండవది, అక్కడలో ఉన్నటువంటి విధవరాండ్రకి వస్త్రాలని కుట్టి ఇవ్వడం ఒక సత్క్రియ. మూడవది ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో. ఏంటి? సువార్త విషయంలో పాలివారు కావడము సత్క్రియ. ఇప్పుడు ఎన్ని చూసాం మనం? 3 చూసాం. మొదటిదేంటి? యేసుక్రీస్తును అభిషేకించడం. రెండవది, నేను ఇంగ్లీష్ లో చెప్తున్నానా, గ్రీక్ లో చెప్తున్నానా, తమిళ్లో చెప్తా ఉన్నానా, తెలుగులో చెప్తున్నానా? తెలుగులో చెప్తున్నాను కదా, మీరు చెప్పండి. మొదటిదేంటి? యేసుక్రీస్తు శరీరాన్ని అభిషేకించడం. రెండవది ఏంటి? అక్కరలో ఉన్నటువంటి విధవరాండ్రకి వస్త్రాలను ఇవ్వడం. మూడవది ఏంటి? సువార్త విషయంలో పాలివారు కావడం. ఇవి సత్క్రియలు. ఇంకా బైబిల్లో ఏవి సత్క్రియలని దేవుడు వ్రాయించాడో వాటిని మనము తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాటిని మనం చేయాలి. అప్పుడే దేవుడు మహిమపరచబడతాడు. పోయిన ఆదివారం మనం ఏం నేర్చుకున్నాం? బహుగా ఫలించడము ద్వారా దేవుడు ఏమవుతాడని నేర్చుకున్నాం. దేవుడు మహిమపరచబడతాడు. యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతూ, శిష్యులారా, మీరు బహుగా
ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు అని గత ఆదివారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రత్యేకంగా సత్క్రియలను 3 చూసుకున్నాం. ఆ 3 సువార్త విషయంలో పాలివారు కావడము ఒక సత్క్రియ అని పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా వ్రాయించాడు. ఈ సత్క్రియని ఎవరు ఆరంభించారట? దేవుడే ఆరంభించాడట. ఈ సత్క్రియను దేవుడు ఆరంభించాడు. యేసుక్రీస్తు 2వ రాకడ వరకు కూడా ఆ సత్క్రియను ఆయన కొనసాగిస్తాడు అని నేను నమ్ముచున్నాను అని పౌలు గారు రాశారు. ఇక్కడ మరొక ప్రశ్న ఏమిటి అనగా, ఫిలిప్పీలో సువార్త విషయంలో పౌలుతో ఏ విధంగా పాలివారయ్యారు? నేను మరలా చెప్తున్నాను, ఫిలిప్పీలో పౌలుతో సువార్త విషయమై ఏ విధంగా పాలివారు అయ్యారు అనేది మనము చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 15వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 15వ వచనం. ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదారనని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ఫిలిప్పీలో పౌలుతో సువార్త విషయమై ఏ విధంగా పాలివారు అయ్యారు అంటే, మొదటిదే పౌలుని అతని ఇతర సహకారులని వారి ఇంటిలో చేర్చుకోవడం ద్వారా యేసుక్రీస్తు వారు తన 12 మంది శిష్యులని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకి పంపుచూ ఉన్న సమయంలో వారికి ఆజ్ఞాపించినది ఏమిటి అంటే, మీరు ఏ గ్రామంలోనైనాను, చదువుదాం చూడండి అన్నమాట. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఇవి యేసుక్రీస్తు వారు తన 12 మంది శిష్యులకు చెప్పినటువంటి మాటలు, ఆజ్ఞ ఇది. ఇప్పుడు పౌలు గారు అతని యొక్క ఇతర సహకారులు ఫిలిప్పీ పట్టణానికి వచ్చారు. ఫిలిప్పీ పట్టణానికి వచ్చి సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించినప్పుడు దేవుడు లుదియా హృదయాన్ని తెరచాడు. తెరిచిన తర్వాత ఇక్కడ ఆ స్త్రీయే, దైవభక్తి కలిగినటువంటి ఆ స్త్రీయే ఆ పౌలుని అతని ఇతర సహకారులని వేడుకొని వారిని బలవంతం చేసింది. ఏమని బలవంతం చేసింది? మా ఇంటికి వచ్చి ఉండుడి. వారు అక్కడ ఆ పట్టణంలో ఎన్ని దినాలు ఉన్నారట? కొన్ని దినములు ఉన్నారు అట. ఆ కొన్ని దినాలు ఎవరి ఇంట్లో ఉన్నారు అనగా, లూదియా ఇంట్లో ఉన్నారు. లూదియా పౌలుకి అతని ఇతర సహకారులని తన ఇంటిలో చేర్చుకుంది. వారు ఆ కొన్ని దినాలు ఆమె ఇంట్లో ఉండి ఆ పట్టణములో సువార్తని ప్రకటించారు. మనం అదే 16వ అధ్యాయాన్ని మనం చూస్తే 16వ వచనం నుంచి చూస్తే, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, ఎక్కడి నుంచి వెళ్ళారు వారు? లూదియా ఇంట్లో ఉండి అక్కడ బస చేసి అక్కడ నుంచి మరలా ప్రార్థనా స్థలానికి వెళ్ళారు. మనం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు చూస్తే, ఒక చిన్నదానికి దయ్యం పట్టడము,
ఆ పౌలు గారు ఆ చిన్నదానికి పట్టిన దయ్యాన్ని వెళ్ళగొట్టడము మనం చూస్తాం. అనగా ఇక్కడ ఆ చిన్నదానిలో ఉన్న దయ్యాన్ని పౌలు గారు వెళ్ళగొట్టారు. తర్వాత మనం అదే అధ్యాయమును 19వ వచనం నుంచి 34వ వచనం వరకు చూస్తే ఆ చెరసాల నాయకుడు మరియు అతని యొక్క కుటుంబం వారిని మనం చూస్తాం. వారు సువార్త వినడం, వారందరూ కూడా బాప్తిస్మం తీసుకోవడం మనం చూస్తాం. అంటే లుదియా ఇంట్లో బస చేస్తూ ఆ లుదియా ఇంట్లో నుంచి వారు ఆ పట్టణంలో వారు సంచరించుచు ఆ పట్టణంలో వారు సువార్తని ప్రకటించారు. కనుక ఆ చిన్నది రక్షించబడినది, అలాగే చెరసాల నాయకుడు మరియు అతని ఇంటి వారు కూడా రక్షణ పొందుకున్నారు. ఇది ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, లూదియా పౌలుని మరియు అతని యొక్క ఇతర సహకారులని తన ఇంటిలో చేర్చుకోవడము ద్వారా పౌలుతో సువార్త విషయమై వారు ఆమె, అదే విధంగా ఆమె ఇంట్లో ఉన్నటువంటి వారు, అలాగే ఆమె ఇంట్లో ఉన్నటువంటి సహోదరులు సువార్త విషయంలో పాలివారు అయ్యారు. చూడండి 40వ వచనం, 16వ అధ్యాయం 40వ వచనం. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. ఎవరింటికి వెళ్ళారు? లూదియా ఇంటికి వెళ్ళారు. ఎక్కడి నుండి? వారు చెరసాలలో వేయబడ్డారు. ఆ చెరసాలలో నుండి వారిని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత వారు మరలా ఎక్కడికి వెళ్ళారంట? లూదియా ఇంటికి వెళ్ళారట. చదువు విజయ్. అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. లూదియా ఇంట్లో ఎవరున్నారు? సహోదరులు ఉన్నారు. లూదియా, ఆమె ఇంటి వారు, అలాగే అక్కడ సహోదరులు ఉన్నారు. ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠము ఏమిటి అనగా, ఈ ఫిలిప్పీలో పౌలుతో సువార్త విషయమై ఏ విధంగా పాలివారయ్యారు అనగా, సువార్త ప్రకటిస్తున్నటువంటి పౌలు గారిని, అతనికి సహకారులుగా ఉన్నటువంటి ఇతరులని తమ ఇంటిలో చేర్చుకోవడం ద్వారా పాలివారు అయ్యారు. పౌలు గారు కొరింథీ పట్టణానికి వస్తాడు. 18వ అధ్యాయంలో మనం చూస్తే కొరింథీ పట్టణానికి వస్తాడు. కొరింథీ పట్టణానికి వచ్చి అక్కడ అకుల, ప్రిస్కిల్లా అనే భార్యాభర్తలను కనుగొని వారి ఇంటికి వెళ్ళి వారి ఇంటిలో సంవత్సరము 6 నెలలు ఉండడాన్ని మనం చూస్తాం. వారి ఇంట్లో ఉంటూ సంవత్సరము 6 నెలలు ఆ కొరింథీ పట్టణంలో సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తాం. సువార్త ప్రకటించే వారికి ఇంటిలో ఆశ్రయము ఇవ్వడము ద్వారా వారు సువార్త విషయంలో పాలివారు అయ్యారు. రెండవది, మనము అదే 2వ అధ్యాయం పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతకన్నా మునుపుగా 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 10వ వచనం. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరల యోచన చెయ్యసాగితిరని ప్రభునందు మిక్కిలి సంతోషించితిని. ఫిలిప్పీలో ఏం చేశారట? యోచన చేశారట. అంటే ఆలోచించారు. ఎవరి గురించి ఆలోచించారు? పౌలు గురించి ఆలోచించారు. ఎందుకు పౌలు గురించి ఆలోచించారు? పౌలే కదా వారికి సువార్త ప్రకటించింది. పౌలే కదా వారిని సువార్త ద్వారా ఆత్మ సంబంధంగా కన్నది. పౌలే కదా వారికి ఆత్మ సంబంధమైన తండ్రి. వారు ఆయన పిల్లలు కదా ఆత్మ సంబంధంగా, భూలోక పరంగా. అందరి ఆత్మలకు తండ్రి దేవుడు. అయితే భూలోకములో సువార్త విషయమై పౌలు గారు సువార్త వారికి ప్రకటించాడు కనుక, సువార్త ద్వారా వారిని కన్నాడు కనుక, పౌలు గారు వారికి ఆత్మీయ తండ్రిగా ఉన్నారు.
ఫిలిప్పీలు వారికి ఆత్మీయ పిల్లలుగా ఉన్నారు. ఆత్మీయ పిల్లలైనటువంటి వీరు ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు గారి గురించి ఆలోచించారట. మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం, మనకు సువార్తను ప్రకటించి సువార్త ద్వారా మనలను కని మనము రక్షణలో కొనసాగునట్లుగా, రక్షణలో ఎదుగునట్లుగా ప్రయాసపడుతున్నటువంటి వారిని గురించి ఆలోచించవలసినటువంటి బాధ్యత ఉన్నది అనేది మనం నేర్చుకోవాలి. 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలైనా మర్చిపోలేదు వాళ్ళు. పౌలు గారు ఈ పత్రిక రాసే సమయానికి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలైనా కూడా వారికి సువార్త ప్రకటించిన పౌలు గారిని మర్చిపోలేదు వారు. పౌలు గారు ఎక్కడ ఉన్నారంటే చెరసాలలో ఉన్నాడు. ఈ పత్రికని ఎక్కడి నుండి రాశాడనగా చెరసాలలో ఉంటూ రాశాడు. బంధింపబడ్డాడు, సువార్త నిమిత్తమై బంధింపబడ్డాడు, యేసుక్రీస్తు నిమిత్తమై బంధింపబడ్డాడు. చూడండి అక్కడ 7వ వచనంలో చూడండి, 1వ అధ్యాయం 7వ వచనం. నా బంధకముల యందును, చాలండి, నా బంధకములు, బంధించబడి ఉన్నాడు, బంధకాలలో ఉన్నాడు. 13వ వచనం చూడండి, 13వ వచనం. ఎలాగనగా నా బంధకములో క్రీస్తు నిమిత్తమే. బంధకాలు ఎవరి నిమిత్తం అంట? క్రీస్తు నిమిత్తమే. సంఖ్యలతో బంధింపబడి చెరసాలలో ఉన్నాడు. రోమా అనే పట్టణములో చెరసాలలో ఉన్నాడు. ఫిలిప్పీలో వారి పట్టణములో వారు ఉన్నారు. ఫిలిప్పీ పట్టణము నుండి రోమా పట్టణం చాలా దూరం, 800 మైళ్ళు. చాలా దూరం ఉన్నప్పటికీ వారు ఏం చేశారో పౌలు గురించి ఆలోచించారు. పౌలు గురించి ఆలోచించి వాళ్ళు ఏం చేశారు? వారు ఏ విధంగా పౌలుతో సువార్త విషయంలో పాలివారు అయ్యారు అంటే, ఆ సంఘములోని సభ్యుడైనటువంటి ఎపఫ్రోదీతుని ఫిలిప్పీ పట్టణము నుండి పౌలు ఉన్నటువంటి రోమా పట్టణానికి పంపించారు. ఎపఫ్రోదీతుకి కొన్ని వస్తువులు ఇచ్చి, పౌలుకు కావలసిన వస్తువులని ఎపఫ్రోదీతుకి ఇచ్చి ఎపఫ్రోదీతును పంపించారు. 800 మైళ్ళు అంటే ఆ దినాలలో 800 మైళ్ళు ప్రయాణం చేయాలి. ఆనాటి ప్రయాణ సాధనాల ద్వారా అంటే అది చిన్న విషయం కాదు. ఎపఫ్రోదీతుని పంపించారు. రోమాలో చెరసాలలో బంధకాలలో ఉన్నటువంటి పౌలు గారిని పౌలు గురించి ఆలోచించి అక్కడికి పంపించారు. పంపించిన తర్వాత ఇక్కడ ఏమని రాస్తున్నాడో చూడండి. 2వ అధ్యాయము 25వ వచనం. 2వ అధ్యాయం 25వ వచనం. మరియు నా ఎపఫ్రోదీతు గురించి చెప్తా ఉన్నాడు పౌలు. నా సహోదరుడును, జత పని వాడును, నా తోడి యోధుడు అంటే సైనికుడు, ఆత్మ సంబంధమైన సైనికుడును, మీ దూత. ఎపఫ్రోదీతు ఎవరు? మీ దూత, మీ సంఘ సభ్యుడు. మీరు పంపించగా నా దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి మీ దూతయ్యో. చూడండి అక్కడ మాట, నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. నా అవసరం, నా అక్కర. పౌలు అవసరంలో ఉన్నాడు, అక్కరలో ఉన్నాడు. పౌలుకు కొన్ని కావాలి. అప్పుడు ఏం చేశారట? ఫిలిప్పీలో ఎపఫ్రోదీతును పంపిస్తే ఎపఫ్రోదీతు ఏం చేశాడు? అవసరంలో ఉన్నటువంటి పౌలుకి ఉపచరించాడు, అంటే పరిచర్య చేశాడు, సేవ చేశాడు. ఏంటో పౌలు అవసరం, అతని అక్కర ఏంటో పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా రాయించలేదు, కానీ
పౌలు అవసరంలో ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఎపఫ్రోదితు ఉపచరించాడు, అంటే సేవ చేశాడు, పరిచర్య చేశాడు. ఈ విధంగా ఫిలిప్పీయులో పౌలుతో సువార్త విషయంలో పాలివారు అయ్యారు. సువార్త విషయంలో పౌలుతో ఫిలిప్పీయులు ఏ విధంగా పాలివారయ్యారు, ఈ సక్రియ విషయంలో ఏ విధంగా పాలివారయ్యారు అనేది మనం చూస్తా ఉన్నాం. చూడండి, అదే 29:30 వచనంలో చూడండి. 29:30 నా ఎడల మీ ఉపచర్యలో, అంటే మీ పరిచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై ఎపఫ్రోదితు గురించి రాస్తా ఉన్నాడు పౌలు గారు. కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక. పౌలు కొరకు ఎపఫ్రోదితు ఏం చేస్తున్నాడంట? లక్ష్య పెట్టలేదు అంట. ఏం లక్ష్య పెట్టలేదు? తన ప్రాణమును కూడా లక్ష్య పెట్టలేదట పౌలు గారు. మనము ఆ అకులా ప్రిస్కిల్లా గురించి కూడా ఇదే చదువుకుంటాం. ఏం చదువుకుంటామంటే, పౌలు కొరకు ప్రాణము ఇవ్వడానికి తెగించినటువంటి భార్యాభర్తలు అకులా ప్రిస్కిల్లా అని మనం చదువుకుంటాం. యోహాను గారు తన పత్రికలో ఏమని రాశాడంటే, మనము మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాము అని మనం చదువుకుంటాం. ఇక్కడ ఎపఫ్రోదితు సువార్త నిమిత్తమై, క్రీస్తు నిమిత్తమై బద్ధకముల చేత బంధించబడి చెరసాలలో ఉన్న, అవసరంలో ఉన్న పౌలు కొరకు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టలేదు అంట. లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము దేనికి సిద్ధమై ఉన్నాడట? చావునకు సిద్ధమై ఉండెను. చావునకు సిద్ధమై ఉండెను. మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. ఫిలిప్పీలో పౌలుతో సువార్త విషయమై ఏ విధంగా పాలివారు అయ్యారంటే, చావునకు సిద్ధమయ్యేంతగా, ప్రాణమునైనను లక్ష్య పెట్టనంతగా. చూడండి, అదే 4వ అధ్యాయం, అదే పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. 4వ అధ్యాయం 14వ వచనం. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనున్నది మంచి పని. ఏమంటున్నాడు? ఆ పనిని ఏమంటున్నాడు? మంచి పని అంటున్నాడు. ఏది మంచి పని? పాలు పుచ్చుకోవడం మంచి పని. ఎందులో పాలు పుచ్చుకోవడం? సేవకుని యొక్క శ్రమలో పాలు పుచ్చుకోవడం అని రాస్తూ ఇంకా ఏమని రాస్తున్నాడు? ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింప ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకుని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఫిలిప్పీ సంఘం పౌలుతో పాలి భాగస్తులు అయ్యారు. ఎలా పాలి భాగస్తులు అయ్యారు? ఇవ్వడము ద్వారా, పుచ్చుకోవడము ద్వారా. ఏమి ఇవ్వడము ద్వారా? పౌలుకు కావలసిన సేవలు ఇవ్వడము ద్వారా, పౌలుకు కావలసిన వస్తువులను ఇవ్వడము ద్వారా, ఆర్థిక సహాయం అందించడము ద్వారా, అలాగే ఈ లోకపరమైన వస్తువులను ఇవ్వడము ద్వారా పాలి భాగస్తులు అయ్యారు. చూడండి 16వ వచనం. ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు ఎలాగంట మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. తెస్సలోనికలో 16వ అధ్యాయంలో ఫిలిప్పీ పట్టణంలో పౌలు ఉండడాన్ని మనం చూస్తాం. 17వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం మనం చూస్తే పౌలు ఫిలిప్పీ నుంచి తెస్సలోనికకు వస్తాడు. తెస్సలోనికలో 3 శనివారాలు ఉంటాడు. అక్కడ ఫిలిప్పీలో కొన్ని దినాలు ఉన్నాడు. తెస్సలోనికలో 3 విశ్రాంతి దినములు ఉన్నాడు. పౌలు తెస్సలోనికలో ఉన్నప్పుడు
ఈ ఫిలిప్పీ సంఘం వారు ఏం చేశారట? మాటి మాటికి పౌలు అవసరము తీర్చడానికి సహాయము చేశారట. ఈ విధంగా అవసరంలో ఉన్న పౌలుకి సహాయము చేయడము ద్వారా పౌలుతో సువార్త విషయమై పాలి భాగస్థులయ్యారు. పాలి భాగస్థులు కావడం అది సత్క్రియ. ఈ ఫిలిప్పీలు సత్క్రియను చేశారు. సత్క్రియ ద్వారా దేవునిని మహిమ పరచారు. చూడండి ఇంకా ఏమన్నాడు పౌలు గారు 17వ వచనం, నేను ఈవిని అపేక్షించండి, ఈవిని కోరుకొనుచు ఇలాగ చెప్పడం లేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. 18వ వచనం, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. తర్వాత చూడండి, మీరు ఫిలిప్పీయులైనటువంటి మీరు పంపిన వస్తువులు ఎవరి ద్వారా పంపారట? మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. ఫిలిప్పీయులో అందరూ వెళ్ళలేరు కదా, చాలా దూరం కనుక ఎపఫ్రోదీతును పంపించారు. ఎపఫ్రోదీతు వలన వస్తువులని, పౌలుకు కావలసిన వస్తువులను పంపించారు. పౌలు రోమాలో ఉన్నప్పుడు ఎపఫ్రోదీతును పంపించారు. తెస్సలోనికలో ఉన్నప్పుడు మాటికి అతని అవసరానికి సహాయం చేశారు. ఈ విధంగా ఆర్థికంగా పౌలు శరీరానికి కావలసిన వాటిని ఇవ్వడము ద్వారా వీరు సువార్త విషయమై పాలి భాగస్థులు అయ్యారు. 2 విషయాలను మనం చూసాం. మొదటిది పౌలును సువార్త ప్రకటిస్తూ ఉన్నటువంటి పౌలును అతని ఇతర సహకారులను తమ ఇంటిలో చేర్చుకోవడం ద్వారా సువార్త విషయమై పాలి భాగస్థులయ్యారు. రెండవది సువార్త ప్రకటిస్తున్న పౌలు అవసరంలో ఉన్నప్పుడు అతనికి పరిచర్య చేయడము ద్వారా, అతనికి ఆర్థిక సహకారం అందించడము ద్వారా, అతనికి కావలసిన వస్తువులను పంపించడము ద్వారా వారు సువార్త విషయమై పాలి భాగస్థులయ్యారు. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. 4వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం, అదే పత్రిక 4వ అధ్యాయం 2 మరియు 3 వచనాలు. ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలో. ఇంతకు ఎవరంట? యువోదియా, సుంటుకే ఎవరంట? వీరు స్త్రీలు. యువోదియా, సుంటుకే ఎవరు వీరు అంటే స్త్రీలు. స్త్రీల పేర్లు ఇవి. ఎంతమంది స్త్రీలు ఉన్నారు? 2 స్త్రీలు ఉన్నారు. సువార్త ప్రకటిస్తున్న పౌలును అతని ఇతర సహకారులను ఎవరు చేర్చుకున్నది? ఇంట్లో చేర్చుకున్నది ఎవరు? లూదియా అనే దైవభక్తి కలిగిన స్త్రీ. ఇప్పుడు పౌలు గారు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇంతసేపు పురుషుడైన ఎపఫ్రోదీతు గురించి మనం చూసాం. ఇక్కడ పౌలు గారు మరలా 2 స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు వీరి గురించి? వీరిద్దరి మధ్యలో ఐక్యత లేదు కనుక వారిద్దరు కూడా ఐక్యత కలిగి ఉండమని వారిని వేడుకొనుచున్నాడు. అయితే నేను దాని గురించి చెప్పడం లేదు కానీ ఆ 3వ వచనంలో ఏమని రాస్తున్నాడు చూడండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలో క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. చాలండి, ఇక్కడ పౌలు గారు 2 స్త్రీల గురించి వ్రాసాడు. వారి పేర్లేంటి? యువోదియా అలాగే సుంటికే. వీరి గురించి ఏమని రాశాడు? మంచిగా రాశాడా చెడ్డగా రాశాడా? మంచిగా రాశాడు. అంటే 2వ వచనంలో వారిలో ఐక్యత లేదు, అది నేను చెప్పడం లేదు కానీ ఇక్కడ 3వ వచనంలో వారిని గురించి మంచిగా రాశాడు. ఏంటి వారిని గురించి ఆయన రాసిన మంచి ఏంటంటే వాళ్ళు ప్రయాసపడ్డారు అట. వాళ్ళ గురించి ఏం రాశాడు? వాళ్ళు ప్రయాసపడిన వారు సోమరులు కాదు.
వారు ప్రేక్షకులు కాదు. కొంతమంది పనులు చేస్తూ ఉంటే కొంతమంది చూస్తూ ఉంటారు, ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంటారు. కొంతమంది పాత్రలు దొమ్ముతూ ఉంటే కొంతమంది దొమ్ముతూ ఉంటారు, కొంతమంది చూస్తూ ఉంటారు. డ్రెస్ పాడైపోతుంది అంటే కొంతమంది ప్రేక్షకులు అన్నమాట. సులువైన పని చేయనికి ముందుకెళ్తారు, కష్టమైన పని చేయనికి వెనకడుగు వేస్తూ ఉంటారు. దేవుని పిల్లలమైన మనం అన్ని పనులు చేయాలి. పాస్టర్గా నేను టాయిలెట్లు కడుగుతాను. ఇక్కడ టాయిలెట్లు మనం అందరం వాడుకుంటున్నాం కదా, ఆ టాయిలెట్లు నేనే కడిగేది. ఇక్కడ వీరి గురించి వ్రాసిన పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా వ్రాయించిన మాట ఏంటంటే ప్రయాసపడిన వారు. ఎంత మంచి మాట అండి, ప్రయాసపడిన వారు. ఇంతకీ ఎందులో ప్రయాసపడ్డారు? ఏ విషయంలో ప్రయాసపడ్డారు? సువార్త పనిలో. ఏంటి ఈరోజు అంశం ఏంటంటే ఫిలిప్పీలో పౌలుతో సువార్త విషయమై ఏ విధంగా పాలివారయ్యారు అనేది అంశం. ఆ అంశంలో మూడవ విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. సువార్త పనిలో ప్రయాసపడ్డారు అట. చూడండి, ప్రయాసపడ్డారు అని రాశాడు. అదే అంటే గ్రీకు పదం, ఒకే గ్రీకు పదానికి రెండు అంటే ఆ గ్రీకు పదం 2 సార్లు ఉపయోగించబడింది. 28వ వచనంలో 1వ అధ్యాయం 28వ వచనం, 1వ అధ్యాయం 28, 1వ అధ్యాయము 27, 28 చదువుకుందాం. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోను ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో. ఇక్కడ చూడండి, అక్కడ ప్రయాసపడిన వారని రాశాడు కదా, పరిశుద్ధాత్ముడు ఆ విధంగా రాయించాడు. ఇక్కడ చూడండి, సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. ప్రయాసపడమన్నా పోరాడమన్నా ఒకటే, గ్రీకు పదం ఒకటే. దానికి రెండు తెలుగులో 2 విధాలుగా అనువదించారు. ఒకటి ప్రయాసపడమని, రెండవది పోరాడమని. ఇక్కడ ఏంటంట? పోరాడుచు. దేనికోసం పోరాడడం? సువార్త విశ్వాస పక్షమున. సువార్త వినుట వలన కలిగే విశ్వాస పక్షమున పోరాడండి అని పౌలు గారు వారికి చెప్తా ఉన్నాడు. నేను మంచి పోరాడుతున్నాను, మీరు కూడా ఏం చేయాలి? మీరు కూడా పోరాడాలి. ఏది? ఈ లోక సంబంధమైన పోరాటం కాదు, విశ్వాస పక్షమున పోరాడాలి. నేను జైల్లో ఉన్నాను, నేను మీ దగ్గర లేను, అయితే మీరు అందరూ ఏక మనసు కలిగి ఏకభావం కలిగి సువార్త విశ్వాస పక్షాన పోరాడండి అని రాశాడు. స్త్రీలు, ఫిలిప్పీ సంఘములోని స్త్రీలు క్లెమెంత్ ఇంగ్లీష్ లో క్లెమెంట్ అంటారు, తెలుగులో క్లెమెంత్తో, నా ఇతర సహకారులతో, నాతో మేమందరం సువార్త ప్రకటిస్తా ఉంటే యువోదియా, సుంటికే అనే ఈ స్త్రీలు ఏం చేశారు? మాతో కలిసి సువార్త పనిలో ప్రయాసపడ్డారు అని వీరిని మెచ్చుకొనుచు రాశాడు. ఆ విధంగా ఆ సంఘంలోని యువోదియా, సుంటికే అనే స్త్రీలు సువార్త పనిలో ప్రయాసపడడం ద్వారా, సువార్త విశ్వాస పక్షమున పోరాడము ద్వారా సువార్త విషయమై పౌలుతో వారు పాలి భాగస్థులు అయ్యారు. 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది, సువార్త ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడి ద్వారా పంపబడిన పౌలును మరియు అతని ఇతర సహకారులను వారిని ఇంటిలో చేర్చుకోవడము ద్వారా సువార్త విషయమై పాలి భాగస్థులయ్యారు. ఆతిథ్యము చేయ మరవకుడి. సేవకులకు ఆతిథ్యము చేయ మరవకుడి.
దేవుని పిల్లలకి ఆతిథ్యము చేయ మరవకుడి. కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. సేవకుల కోసము, సేవకుని కుటుంబం కోసము, దేవుని పిల్లల కోసము తలుపులు తెరవండి, మూయొద్దండి. తలుపులు తెరవండి, ప్రేమతో ఆహ్వానించండి. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు, నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకున్నవాడు. మీరు సహకరించడం లేదు అంటే మీరు ఎవరిని చేర్చుకోవడం లేదు? దేవుణ్ణి చేర్చుకోవడం లేదు. దేవుణ్ణి చేర్చుకోవడం లేదు. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే ఏమన్నాడు? ఫలం ఉంటుంది అన్నాడు. ఇక్కడ లుదియా ఏం చేసింది? సువార్త ప్రకటిస్తున్న వారిని చేర్చుకుంది. ఆ విధంగా సువార్త విషయమై పాలి భాగస్తులయ్యారు. మొదటిది మనం అది చూస్తాం. రెండవది ఫిలిప్పీ సంఘం. ఎపఫ్రోదీతుని చాలా దూరం అయినప్పటికీ ఎపఫ్రోదీతుని పంపించి పౌలుకు కావాల్సిన వస్తువులను ఇచ్చి పంపించి, చెరసాలలో ఉన్న పౌలుకి, అవసరంలో ఉన్న పౌలుకి పరిచర్య చేసే విధంగా పంపించడము ద్వారా సువార్త విషయమై పాలి భాగస్తులు అయ్యారు. మాటి మాటికి పౌలు అవసరాలలో ఉన్నప్పుడు సహకరించడము ద్వారా పాలి భాగస్తులయ్యారు. బైబిల్ చెప్తున్నది ఇదే. పరిశుద్ధుల అవసరములలో ఏమని రాయబడింది? పాలి భాగస్తులు కండి. పరిశుద్ధుడైనటువంటి పౌలు, అలాగే అతని ఇతర సహకారులు వారందరూ పరిశుద్ధుల అవసరాలలో ఈ సంఘం పాలి భాగస్తులయ్యారు. చివరిగా యువోదియా సుంటికే సువార్త పనిలో ప్రయాసపడడం ద్వారా, సువార్త విశ్వాస పక్షమున పోరాడము ద్వారా సువార్త విషయమై పాలి భాగస్తులు అయ్యారు. పౌలు దానిని ఏమని రాశాడు? సువార్త విషయంలో పాలి భాగస్తులు కావడాన్ని ఏమని రాశాడు? అది ఎటువంటి క్రియ అని రాశాడు? సత్క్రియ అని రాశాడు. కాబట్టి ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, సువార్త విషయంలో పాలి భాగస్తులు కావడం అనేది దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ. సత్క్రియలు చేస్తే దేవుడు మహిమపరచబడతాడు. సత్క్రియలు చేయాలంటే సత్క్రియలు ఏంటో తెలియాలి కదా. ఏంటి సత్క్రియ? సువార్త నువ్వు ప్రకటించడం ఒక సత్క్రియ. సువార్త ప్రకటిస్తున్న వారితో కలిసి వారికి సహాయం చేయడం ఒక సత్క్రియ. దిక్కులేని విధవరాండ్రు, అక్కరలో ఉన్న విధవరాండ్రకి వస్త్రాలు కుట్టి ఇవ్వడం, వారి దేహానికి అవసరమైన వాటిని ఇవ్వడం సత్క్రియ. అలాగే యేసుక్రీస్తు వారిని అభిషేకించడం సత్క్రియ. 3 సత్క్రియలను మనం చూసాం. ఇవి మనమందరం కూడా జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ సత్క్రియలని మనము చేద్దాం. అప్పుడు దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. మీ దేహముతో ఏం చేయమన్నాడు దేవుడు? మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. దేహంతో మనం దేవుని ఎలా మహిమపరుస్తాం? సత్క్రియలు చేయడం ద్వారా దేవుణ్ణి ఎలా మహిమపరచాలి అని ఇందాక చూపించాను. 3 విషయాలు మనం చూసాం. దేహముతో దేవుణ్ణి ఎలా మహిమ పరచాలి. 3 విషయాలలో మొదటిది మనం ఏం చూసాం? మొదటిది సత్క్రియలు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది ఏంటి? సత్క్రియలు చేస్తే దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. కాబట్టి సత్క్రియలు చేయాలంటే సత్క్రియలు అంటే ఏంటో కూడా మనకి తెలియాలి. తర్వాత రెండవది ఏం చేస్తే దేవునికి మహిమ కలుగుతుంది? బహుగా ఫలించడం ద్వారా ఆయనకి మహిమ కలుగుతుంది. మూడవది మనం ఏం చేస్తే దేవునికి మహిమ కలుగుతుంది? సువార్త విషయంలో ఆలివారవుతే ఆయనకి మహిమ కలుగుతుంది. ఇప్పుడు ఎన్ని చూస్తే మనం?
మూడు చూసాం. దేవునిని మనం ఎలా మహిమపరచగలం అనగా, ఒకటి సత్క్రియల ద్వారా, రెండవది బహుగా ఫలించడం ద్వారా, మూడవది సువార్త విషయంలో పాలిభారము కావడము ద్వారా. కాబట్టి మరి మనమందరం కూడా ఈ విధంగా చేస్తూ దేవునిని మహిమ పరుద్దాం. దేవుడు ఆ విధంగా మనం చేయుటకు సహాయమును చేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా మోకరించి తలను వంచుకొని కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం.